ఆత్మ నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ భద్రజీ గారికి, రమణ మహర్షుల గారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జీవన శిక్షణ అందించిన రంగనా సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 403వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనము సమగ్ర జీవన శైలి విధానంలో పోయిన వారము, అంతకు ముందు వారము వాత పిత్త కఫ దోషాలలో వాతము, పిత్తము ఈ దోషాల గురించి, వాటి నివారణలు ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు అనేసి వెంకయ్య సార్ గారి ద్వారా తెలుసుకున్నామండి. ఈ వారం కూడా మిగిలినది కఫదోషం గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత క్లాస్ కొనసాగిద్దామండి. ఓకే, నమస్తే సార్ వెంకయ్య గారు. ముందు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత మనం క్లాస్ని ప్రారంభిద్దాము. చెప్పండి. అందరం కూడా చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చొని వేలలో వేలు వేసుకొని క్రాస్ చేసుకొని చక్కగా ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకున్నాము. మేడం, గైడెడ్ మెడిటేషన్ చేయించమంటారా లేకపోతే మామూలుగా సైలెంట్ మెడిటేషన్? చేయిస్తానంటే ఓకే సార్. ఈరోజు అందరం కూడా ఓం ప్రకాష్ సార్ గారి ద్వారా గైడెడ్ మెడిటేషన్ చేద్దామండి. అందరం కూడా వెల్కమ్ టు ద సెషన్ సార్. మేడం, ఓకే అందరూ సిస్టర్. ఈ ఫౌండేషన్ ప్రొవైడ్ చేసిన నా రంగనాథ్ మాస్టర్ గారికి, నేను మెయింటైన్ చేస్తున్న నా మేడం గారికి, అందరూ ధ్యానంలో పాల్గొంటున్న ఆత్మీయ మిత్రులందరికీ ఆత్మీయ ప్రణామాలు. ముందుగా మాతా బాబాజీని, బ్రహ్మశ్రీ పితామహ బృహస్పతిని ఆహ్వానిద్దాం. వారి చైతన్యంతో అనుసరణ చెందుతూ మనం ధ్యానం చేద్దాం. త్రిమూర్తుల్ని, త్రిమాతల్ని, మహాగణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివగణాలని, గరుత్మంతుల్ని, విశ్వసేనుల వారిని, విష్ణుగణాలని ఆహ్వానిద్దాం. 108 దివ్యక్షేత్రాలని, 108 శక్తి క్షేత్రాలని, ద్వాదశ జ్యోతిర్లింగాలని, పంచారామ క్షేత్ర లింగాలని, పంచభూత క్షేత్ర లింగాలని, కాఠ్మండ పశుపతినాథుని, గుయ్యామాతని, కైలాష్ శిఖర్ చైతన్యాన్ని, మానసరోవర్ చైతన్యం, కైలాష్ నది, త్రిశూల్ నది, బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి, యమున, కృష్ణ, నర్మదా, సింధు, నదుల చైతన్యంతో ఆహ్వానిద్దాం. నవదుర్గల్ని, దశమహావిద్యల్ని, కాళీమాతని కూడా ఆహ్వానిద్దాం. మన కులదైవాలని, ఇలవేల్పుల్ని,
గ్రామదేవతల్ని రాజరాజ స్వామి, భద్రకాళి స్వామి అందరికి నా వందనం. సమస్త గురుమండలిని సప్తఋషి వాళ్ళ గణపతి సమేతంగా నాగసాధుని, హిమాలయ యోగి, గురు దత్తాత్రేయ వారిని, శ్రీపాల్ శ్రీవల్లభ, నరసింహ సరస్వతి, అక్కలకోట స్వామి, సాయినాథ్, షిరిడి సాయినాథ్, పుట్టపర్తి సాయినాథ్, రమణ మహర్షిని, శ్రీ రామకృష్ణ పరమహంసని, హనుమతుల వారిని, రామకృష్ణ వారిని కూడా అదంతా అశ్విని దేవతల్ని, కారకుల్ని, శుశ్రూషని, హనుమూలికల్ని, సమస్త దేవతా వృక్షాన్ని, టాప్ సర్కిల్స్ ని, గార్డెనియన్స్, 24 మంది ఆర్కేనియన్స్, 27 మంది నక్షత్ర లోకాలని, 105 105 సర్కిల్స్, 105 సర్కిల్స్ ఆహ్వానించి 105 ఫ్రీక్వెన్సీస్ ని మనం వెనకాల సపోర్ట్ గా నిలుగుదాం. కాంతిలోక వాసుని, పంచభూతాలు, పంచ సామ్రాజ్యాన్ని, సంతోషాన్ని ఆహ్వానిద్దాం. హీలింగ్ క్రిస్టల్స్ ని, జలచరాలని, భూచరాలని, నాగలోక వాసుని, నాగమాతని, 12 మహాసర్పాలని, ఆశ్లేషించు వాసుకి వరకు, పక్షిలోక వాసుని, ఒక్క 1,44,000 హాస్టల్ మాస్టర్స్ ని, హాస్టల్ పరికరాలని, హాస్టల్ ల్యాబ్ని కూడా ఆహ్వానిద్దాం. సమస్త మనుషులకు వస్తుంది గురుమండలిని, సమస్త గురువుని, దేవాలకు వస్తుంది. నా కుటుంబ సభ్యుల్ని పేరు పేరున ఆహ్వానించండి. మిత్రుల్ని, అన్నాచులు, తెలంగాణ అక్క తమ్ముల కుటుంబాలు, బంధువుల్ని, మీకు తెలియక చిన్న వయసులో ఎవరిని ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. ధ్యానంలో పాల్గొనండి.
ఆ ఎనర్జీని మన బంధువులకి, స్నేహితులకి, శత్రువులకి, మిత్రులకి, అన్ని గ్రామాలకి, మండలాలకి, జిల్లాలకి, రాష్ట్రాలకి, మొత్తం భారతదేశానికి, సంస్థ భూమండలానికి, పంచభూతాలకి, సూర్యమండలానికి, శిల్పచంకి, నక్షత్ర లోకాలకి, మొత్తం యూనివర్స్కి ఎనర్జీ పంపుతూ సర్వే జన సుఖనోభవంతు, సమస్త లోకాన సుఖనోభవంతు. అందులో మనం కూడా ఉన్నాం కోరుకున్నాం. వరల్డ్ ఎనర్జీ పిరమిడ్ ని మన తలపైన ఫామ్ చేసుకున్నాం. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇంకో పిరమిడ్ ని మూలాధార చక్రం పైన పర్మనెంట్ గా ఫామ్ చేసుకున్నాం. సంతోషం నుంచి వచ్చే గోల్డెన్ ఎనర్జీని ఈ రెండు పిరమిడ్స్ ద్వారా తీసుకుంటూ మొత్తం మన 7 శరీరాలను కాంతిమయం చేద్దాం. బంగారు లైట్తో, బంగారు కాంతితో మన ఆహారం కూడా కాంతిమయం చేద్దాం. మన ఆహార చుట్టూ సర్కిల్స్ ఫామ్ చేసి ఆ ఎనర్జీని నెగటివ్ ఎనర్జీస్ రాకుండా ప్రొటెక్షన్ చేసుకున్నాం. ఎవరికైనా శరీరంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నా ఎనర్జీని అక్కడ ఫోకస్ చేయండి. ఇలాంటి నొప్పులు ఈ ఫోకస్ అక్కడ చేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యవరంతో, సుఖ సంతోషాలతో, కుటుంబంలోని అన్ని సభ్యులతో, మిత్రులతో, అందరితో సంతోషంగా ఉంది. మనకు తెలిసి తెలియకనే ఎప్పుడైనా శరీరంలో బాధ కలిగినప్పుడు అప్పుడు తిట్టుకుంటాం. అలా చేయకూడదు. తిట్టిన దానికి క్షమాపణ చెప్తున్నాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్.
I'm sorry, please forgive me. Thank you. Sorry, please forgive me. Thank you. I'm 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 sorry, please forgive me. Thank you. మనకు రోజు ఒక 1 మిలియన్ చచ్చిపోయి సెల్స్ రిప్లేస్ అవుతాయి. ఎప్పుడైతే మనం తెలియక ఇలా ఉన్నప్పుడు ఇంకా సెల్స్ ఎక్కువ చచ్చిపోయి ఆ రిప్లేస్మెంట్ కాకుండా ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జబ్బులు వస్తాయి, జబ్బులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడు శరీరాన్ని ఒప్పుకోకూడదు. ఎందుకంటే అన్ని సెల్స్ లో కూడా మైండ్ ఉంటుంది. ఇది ఎప్పుడు కానీ ఎక్స్పెక్ట్ చేస్తే మన మంచి వాటి అప్రిషియేషన్. సో అందుకని ఎప్పుడు మనం రోజు వాటికి ఇబ్బంది పెట్టినందుకు థ్యాంక్స్ చెప్తే క్షమాపణ కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది చేసినప్పుడు మనకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. నా ఛానల్లో వచ్చి పాల్గొన్న హాస్టల్ మాస్టర్స్ కి, అశ్విని దేవతలకి, సమస్త దేవలోకల మన ఎవరైతే కావాలంటే వాళ్ళందరికీ, మిత్రులకి, ధ్యాన మిత్రులకి, బంధువులకి, కుటుంబ సభ్యులకి, కాంతిలో పాసులకి, నక్షత్రాల పాసులకి, క్లాస్ ఏంజల్స్ కి, రామదేవతలకి, కులదేవతలకి, సమస్త గురుమండలికి, నాగల పాసులకి, నాగసాధులు, హిమాలయన్ మాస్టర్స్ కి, దత్తాత్రేయ వారి, రామకృష్ణ పరమహంసకి, రమణ మాస్టర్ గారికి, జంతువుల పాసులకి, దానిలో పాల్గొని వచ్చిన ఎనర్జీస్తో
అది ఆత్మలు ముక్తి పొందాలని మనం వాటికి ఆపదలు కల్పించి క్షమించాలని కోరుతున్నాం. అది ఉన్నత లోకాలకు చేరుకుని ఆత్మలు చెందాలని కోరుతున్నాం. చివరి 2 నిమిషాలు. पिता भतीजे के साधन जो माता मृत्यु पिलाते मंडल के జ్ఞానాల పాల్గొని కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అంత చక్కటి అవకాశాన్ని కల్పించి అన్నారు మాస్టర్ మేడం గారికి ధ్యానంలో పాల్గొనే పిల్లలకు ధ్యానందరూ కూడా ఆత్మీయ ప్రణాళిక తెలుపు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, అద్భుతమైన గైడెడ్ మెడిటేషన్ చేయించిన ఓం ప్రకాష్ సార్ గారికి చక్కగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన ధ్యానం జరిగింది. నెక్స్ట్ సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం కఫదోషం ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఏంటి, వాటిని తగ్గించుకోవాలంటే ఏం రెమెడీ ఉపయోగించాలి అన్న విషయాలను డాక్టర్ వెంకయ్య గారి ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి. అందరం కూడా గట్టిగా క్లాస్ చెప్తూ వెంకయ్య గారికి సాధారణంగా క్లాస్కి ఆహ్వానిస్తాము. నమస్తే సార్, వెల్కమ్ టు ది సెషన్. ఓకే సార్. ఓకే.
బాగా అనిపిస్తుందండి. సార్ వినిపిస్తుంది. ఓకే. ముందుగా మన గురువర్యులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మహా అవతార్ ఫౌండేషన్ టీవీ ఛానల్ వాళ్ళకి, అలాగే లలితా మేడం గారికి కూడా ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. భూమి నుంచి దివికి దిగొచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపులకు అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం త్రిదోషాల్లో అంటే 3 దోషాలైనటువంటి వాతము, పిత్తము, కఫము, ఈ 3 దోషాలలో మనం గతంలో 2 చెప్పుకున్నాం. వాత దోషాన్ని గురించి, పిత్త దోషాన్ని గురించి, అట్లాగే ఈ రెండింటిని చెప్పుకున్నాం. ఈరోజు మనం కఫతత్వము, కఫదోషము ఇవి అంటే ఏంటి, ఆ కఫదోషము ప్రకోపించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, వాటిని సమస్థితి చేసుకోవాలి అంటే మనం ఏమేమి ఆచరించాలి, ఏమేమి తీసుకోవాలి, ఏమేమి వాళ్ళు తినవచ్చు, తినకూడదు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి జబ్బులు వస్తాయి అనేటటువంటిది కూడా మనం ఈరోజు సవివరంగా తెలుసుకున్నాం. ఈ ప్రకృతి పంచభూతాల యొక్క కలయికనేటువంటిది మనందరికీ తెలుసు. అలాంటి పంచభూతాల తత్వాలు మనలో కూడా ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా పృథ్వీ, జలము ఈ 2 యొక్క కలయికే కఫదోషము అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క భూమి అంటే ఈ మట్టి, జలము, నీళ్లు కలిస్తే ఏమవుతుందండి? బురద అవుతుంది. ఈ బురదకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే ఈ బురద చూస్తుంటే బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది. 1. 2 గమనము మందమతిగా ఉంటుంది. చూడండి, బురద ఉంటుంది, ఎక్కడన్నా వేస్తాము, అవి ఎలా ఉంటాయి? జారటం అనేటటువంటిది చాలా మెల్లగా జారుద్ది అనమాట. మన వాటర్ పోసినంత స్పీడ్గా జారదు. అట్లాగే ఇది చల్లగా ఉంటుంది. తర్వాత ఇది జిగురుగా కూడా ఉంటుంది. తర్వాత 5వ తత్వం ఎలా ఉంటుందంటే ఇది అతుక్కునేటటువంటి స్వభావం ఉంటుంది. చూడండి, వెనక ఈ గోడలు ఇవన్నీ కూడా ఈ సున్నము, సిమెంటు రాని టయాల్లో ఈ మట్టితోనే, ఈ మట్టిని నీళ్లతో కలిపి చక్కగా వాళ్ళు ఆ గోడలు ఎలాంటివి నిర్మించుకోవటము, మిద్దులు, భవనాలు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉంటాం. చిన్నతనంలో మనందరికి కూడా తెలుసు. ఈ తత్వాలన్నీ కూడా ఇప్పుడు ఈ బురదక ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనిషిలో కూడా ఈ కఫతత్వము ప్రకోపించినటువంటి వాళ్ళలో ఉంటాయండి. జన్మతః ఈ 3 తత్వాలు అనేటటువంటిది ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ప్రత్యేకించి ఒక తత్వం అనేటటువంటిది అధికంగా ఒక్కొక్క వ్యక్తిలో వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందరికీ కూడా పుట్టిన వయసు దగ్గర నుంచి 13 సంవత్సరాల వరకు కూడా ఈ కఫతత్వం అనేటటువంటిది ఇన్ జనరల్ గా ఉంటుంది. 14 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు పిత్త తత్వం ఉంటుంది. 60 సంవత్సరాల నుంచి జీవించి ఉన్నంత కాలం కూడా వాతతత్వం ఉంటుంది అనేటువంటిది మనం గత ఎపిసోడ్ లో మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చూడంగానే ఈ వ్యక్తి కఫము ప్రకోపించినటువంటి కఫతత్వము కలిగినటువంటి వ్యక్తి అని మనం ఒక వ్యక్తిని చూడంగానే మనం ఎలా గమనిస్తాము అనేటటువంటిది
మనం ఆలోచిస్తే ఇలాంటి కఫతత్వం కలిగినటువంటి వ్యక్తి చాలా స్ట్రక్చర్ చాలా చక్కగా ఎత్తుగా ఉంటారు. ఎత్తుకు తగినటువంటి పర్సనాలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఛాతీ వెడల్పుగా ఉంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళు బరువుగా కూడా ఉంటుంటారు. చూడంగానే వీళ్ళు ఈ స్ట్రక్చరు మనకి కఫ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అనేది కూడా మనం గమనించవచ్చు. అట్లాగే వీళ్ళ కళ్ళను కూడా మనం చూస్తే కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. అదే పిత్తం వాళ్ళ కళ్ళు రౌద్రంగా కొంచెం ఎరడాలుగా వేడి చేస్తే కనుక కళ్ళు ఎర్రబడితే చూడండి, ఆ విధంగా ఉంటూ ఉంటాయి. ఇది ఇద్దరికి డిఫరెన్స్ కనుక మనకి చూడాలి అని అంటే ఆ విధంగా ఉంటుంది. అట్లాగే వీళ్ళ యొక్క వెంట్రుకలు చూస్తే చాలా నల్లగా ఉంటాయి, ఒత్తుగా ఉంటాయి, గుబురుగా చక్కగా పెరుగుతూ ఉంటుంది వెంట్రుకలు. అదే పిత్తం వాడికంటే రాలిపోతూ ఉంటాయి. తర్వాత బట్టతల కూడా వస్తూ ఉంటుంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం ఇలాంటివి. అట్లాగే వీళ్ళకి నిద్ర అనేటటువంటిది చాలా ఎక్కువ పోతూ ఉంటారండి. చూడండి, చిన్నపిల్లల్లో చూస్తే 13 సంవత్సరాల వరకు అందరికీ కూడా ఆ యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పుకుంటం జరిగింది. ఈ చిన్నపిల్లలు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళని పోనివ్వాలి అలా నిద్ర అనేటటువంటిది. అది వాళ్ళకి సరిపోయినటువంటి నిద్ర కనుక పోకపోతే వాళ్ళకి చిరాకు, విసుగు, కోపము ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని అంటే 13 సంవత్సరాల లోపటి ఉంటే వాళ్ళకి మనం ఈ చదువుల నిమిత్తంతో నిద్ర లేని 5ంటికే లేపటం ఇది చాలా పొరపాటు అయినటువంటి చర్యగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి తగినంత నిద్ర పోనిస్తే వాళ్ళ యొక్క మనసు చాలా షార్ప్గా ఉంటుంది, చక్కగా చదువుతారు, చదువు అబ్బుతుంది, తల్లిదండ్రుల మాట వింటారు. ఇప్పుడు కొంతమంది చూడండి, పేరెంట్స్ మా అబ్బాయి చిన్నపిల్లాడు మా మాట వినరు అంటారు. వినరు అంటే కారణం ఏంటి? అతను కఫ ప్రవర్తిలో ఉండగా అతనికి చాలినటువంటి సఫిషియంట్ నిద్ర అనేటటువంటిది లేదు ఇక్కడ. అందువలన ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. అలాగే ఈ కఫ ప్రవృత్తి గనకటువంటి వాళ్ళకి ఒక్కో తరం చాలా కోపం వస్తూ ఉంటుందండి. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో చూడండి, ఇప్పుడు సపోజ్ అమెరికా ఇలాంటి వాటిల్లో 10th క్లాస్ చదివేటటువంటి కుర్రవాడు కూడా జేబులో గన్ పెట్టుకుని వస్తూ ఉంటుంటాడు. అతనికి గన కోపం వస్తే ఆ టీచర్ని కూడా మనం పేపర్లో వార్తల్లో చూస్తూ ఉంటుంటాం. టక్ అని అతనితో పాటు ఇంకా 4 పిల్లలను కూడా ఈ కాల్ చేయటం అనేది విశిక్షణారహితమైనటువంటి మనసు పనిచేయదు వాళ్ళకి. ఇదేనేటువంటి ఈ కఫవృత్తి వాళ్ళు ఆ విధంగా ఉంటుంటారు. వీళ్ళు గనక టాయిలెట్కి వెళ్ళారు అనుకోండి, ఓన్లీ అసలు 1 సెకండ్, ఒక నిమిషంలోనే, సెకండ్ కాకపోయినా కనీసం 1 నిమిషంలో వాళ్ళు వెంటనే పని ముగిచ్చేసుకుని బయటకు వచ్చేసేస్తారు. అందుకని కొత్త ప్లేసులకు కనుక వీళ్ళు వెళ్తే ముందుగానే వాళ్ళు చూసుకుంటారు, వాటర్ ఎక్కడ ఉండవు, బకెట్ ఎక్కడ ఉంది, ఇలాంటివన్నీ కూడా చూసుకుని పొద్దున్నే, ఎందుకంటే ఒక తడవ టైం కూడా ఉండదు అనమాట వీళ్ళకి. అంత స్పీడ్గా వీళ్ళు మల విసర్జనకి వెళ్తారు, వెంటనే అవుతారు. అదే వాతం వాడు అనుకోండి, గంటలు బాత్రూంలోనే ఉంటుంటాడు, పెంచేవుడికి బయటికి రాడు. ఈ విధంగా మనం కంపారిజన్ గనక చేసుకోవడానికి ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అట్లాగే ఈ కఫ ప్రవృత్తి కలిగినటువంటి ప్రకోపించినటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి అడిగినటువంటి ప్రశ్నలకి వెంటనే సమాధానం చెప్పరండి. వీళ్ళు చెప్పరు, ఆలోచన చేసుకుని అప్పుడు సమాధానం ఇస్తూ ఉంటుంటారు. తర్వాత కొత్త వాళ్ళతో త్వరగా కలవలేరు. వాళ్ళు పలకరిస్తే గాని వీళ్ళు పలకరు. తర్వాత కొంచెం 1-2 సార్లు పరిచయం ఏర్పడిన తర్వాత అప్పుడు బాగా మాట్లాడుతుంటారు. మిగతా వారికన్నా కూడా చక్కగా అతుక్కుపోతూ ఉంటారు. ఇందాక గనక మట్టికి గనక అతుక్కునే గుణం ఎలా అయితే ఉంటుందో వీళ్ళు కూడా ఆ విధంగా అతుక్కుపోతారు అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పవచ్చు అన్నమాట. అట్లాగే చాలా ప్రేమతత్వం అని కూడా వీళ్ళు
ఉంటారండి. అంటే సఫిషియెంట్ నిద్ర గనక పోతే వాళ్ళు చక్కగా ప్రేమగా వాళ్ళు మాట్లాడుతుంటారు, అర్థం చేసుకుంటారు, అంతా ఉంటది. అదే గనక సఫిషియెంట్ నిద్ర గనక లేకపోతే అది కోపము, చిరాకు, విసుగు ఇలాంటివి ప్రదర్శిస్తూ ఉంటారు అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి జనరల్ గా చూసుకుంటే ఈ తత్వం గలవారైన వాళ్ళకి త్వరగా కోపం రాదండి అసలు. ఏదన్నా కూడా నవ్వుతూ తీసుకుంటుంటారు. ఏముందిలే నువ్వు కాబట్టి ఇంకా మమ్మల్ని ఎవరంటారు, మీరు అనాలి మేము పడాలి అని నవ్వుతూ తీసుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ అరుదుగా గనక కోపం గనక ఎప్పుడన్నా వస్తే దాన్ని ఆజన్మాంతము వాడు జీవించున్నంత కాలం కూడా గుర్తుపెట్టుకుంటాడు. పోనీలే అనేటువంటి క్షమించేటటువంటి తత్వం అప్పుడు ఉండదు ఇక వాడికి. ఆ విధంగా ఈ కోపంలో ఆ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటుంటారు. తర్వాత జ్ఞాపక శక్తి విషయంలో గనక వస్తే జ్ఞాపక శక్తి చాలా బ్రహ్మాండంగా ఉంటదండి వీళ్ళకి. పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా చిన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగినాయి అన్ని కూడా చక్కగా వాళ్ళ యొక్క పేర్లేంటి, ఇప్పుడు చూడండి కొంత ఒక వయసు రాగానే మనిషి గుర్తుంటాడు, పేర్లు మర్చిపోతూ ఉంటాం. ఎంతో మళ్ళీ దాన్ని మనం మెమరైజ్ చేసుకోగా ఎప్పుడుకో గుర్తొస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకి అలాగా, వీళ్ళకి చక్కగా జ్ఞాపక శక్తి విషయంలో మాత్రం చక్కగా గుర్తుండిపోతుంటాయి వీళ్ళందరికీ. అట్లాగే వీళ్ళు ఏ విషయాలైనా అంత తొందరగా అసలు మర్చిపోలేరండి, అన్ని గుర్తుపెట్టుకుంటారు. సపోజ్ చిన్నప్పుడు ఎవరినన్నా ప్రేమించారు అనుకోండి, ఆ ప్రేమతత్వం అది ఆజన్మాంతం కూడా ఆ యొక్క ఇది గుర్తుపెట్టుకుంటారు. ఇది మర్చిపోలేరు అనమాట. అది ఎప్పుడు గుర్తుకి వస్తూ ఉంటాయి. ఈ తత్వము కలిగినటువంటి వాళ్ళు త్వరగా ఏ యొక్క విషయాలకైనా సరే డిప్రెషన్ లోకి వెళ్ళేటువంటి ఆస్కారం. అది ఏదన్నా జరగరానిది కనుక జరిగితే మనస్సు బాధించి వీళ్ళు త్వరగా డిప్రెషన్ కి వెళ్ళేటటువంటి ఆస్కారం. వీళ్ళు పని విషయానికి వస్తే రొటీన్ వర్క్ కి ఇష్టపడతారండి ఎక్కువగా. అంటే కొత్త పనులు చేయడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు. అందుకనే అసలు పనులు మొదలు పెట్టడమే ఇష్టం ఉండదు వీళ్ళకి. అసలు చాలా బద్ధకొస్తులుగా వలన రేపు చేద్దాంలే మరీ ప్రాణం మూమెంట్కి వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట వీళ్ళు. అయితే రొటీన్ వర్క్స్ కి బాగా ఇష్టపడుతూ ఉంటుంటారు. మార్పును వీళ్ళు కోరుకోరు. కొత్త ఉద్యోగం చేసేవాడు ఇంకా కొత్త ఉద్యోగాలకు వెళ్దామని కానీ లేదా డిపార్ట్మెంట్ మారాలన్నా కానీ వీళ్ళు చాలా బోరు. అసలు అట్లాంటి ప్రయత్నమే చేయదు. ఉన్న దాంట్లోనే ఎదుగుదల అనేటటువంటిది చూసుకుంటూ ఉంటుంటారు. అదే గనక వాతం వాళ్ళైతే 5-6 నెలల తర్వాత ఇంకోటి మారుస్తూ కొత్తదనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంటారు. అట్లాగే ఇతనికి ఏదన్నా పని గనక అప్పు చెప్తే స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం వదిలిపెట్టడండి. స్టార్ట్ చేసిన తర్వాత పని ఆశాంతము చక్కగా తీసుకువెళ్తుంటాడు. అంతేకాదు ఇంకా 1-2 పనులు ఉన్నా కూడా అది శాంతం చక్కగా పని అనేటువంటిది పూర్తి చేస్తుంటాడు. వాతతత్వం వాళ్ళు మధ్యలో వదిలేస్తారని చెప్పుకున్నాం మనం. అది పిత్తతత్వం వాళ్ళు కూడా అలాగే తీసుకెళ్తారు ఇదేనేటువంటిది. ఆ విధంగా వీళ్ళు వర్క్ విషయంలో చక్కగా వీళ్ళు పనిచేస్తూ ఉంటుంటారు. శరీరాన్ని పెట్టేటటువంటి గుణం ఉందండి. దాచుకోరు శరీరాన్ని. ఏదైనా సరే శారీరక శ్రమ ఉన్న పని కానివ్వండి, ఏదైనా కనుక వీళ్ళకి అప్పు చెబితే వీళ్ళు బ్రహ్మాండంగా వీళ్ళు చేస్తూ ఉంటుంటారు. శరీర శ్రమ అధికంగా ఉన్న పనిని వీళ్ళు అన్ని వేళ చేస్తూ ఉంటుంటారు. బద్ధకం విపరీతమైనటువంటి ప్రతి దాంట్లోనూ బద్ధకంతో పాటు వీళ్ళకి మొండితనం కూడా ఉందండి. మొండితనం అంటే తెలుసు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనేటటువంటి భావంతో వీళ్ళు ఉంటుంటారు అనమాట. మనం ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఎందుకురా ఎంతకాలం దీంట్లో చేస్తావు, ఎదుగుబడి లేకుండా ఇంకో జాబు ప్రయత్నం చేసుకోమంటే లేదు నాకు ఇదే బాగుంది, నేను దీంట్లోనే రాణిస్తాను, అన్నీ మంచియే అని వీళ్ళ తత్వంతో వీళ్ళు ఈ మొండితనము ఇలాంటివి అనేటువంటిది చెప్తూ ఉంటుంటారు. సహజంగా ఈ కఫం అనేటటువంటిది ఈ హృదయ భాగం నుంచి మస్తిష్కం తల వరకు కూడా ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇది దీంట్లో ఉండేటటువంటి రుగ్మతలు ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి.
జలుబు, ముక్కు సంబంధించినటువంటి రొంప అంటాము, జలుబు అంటుంటాము. అట్లాగే కాఫ్, తర్వాత ఆస్మా, తర్వాత బ్రాంకైటిస్, తర్వాత సైనస్, ఇవన్నీ కూడా ఆ అట్లాగే తల పట్టేయటం, తలనాదు, డిప్రెషన్, ఇలాంటివి అన్నీ కూడా ఈ యొక్క వీడి దగ్గరికి వస్తూ ఉంటుంటాయి. వీళ్ళకి రోజులో గనక చూసుకుంటే జనరల్ గా ఈ కఫ ప్రకోపం అనేటువంటిది ఉదయం పూట ఎక్కువగా ఉంటుంటుంది. అట్లాగే రాత్రి స్టార్ట్ అయ్యేటటువంటి టైంలో కూడా ఎక్కువగా ఉంటుంటుంది. రాత్రి స్టార్ట్ అయ్యే ప్రథమ భాగంలో ఈ యొక్క కఫం ఉంటుంది, తర్వాత భాగంలో పిత్తం ఉంటుంది, తెల్లవారుగట్ట వాతం ఉంటుంది. అదే విధంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లాగే ఉదయము లేవంగానే ఈ కఫ ప్రవృత్తి ఉంటూ ఉంటుంది, తర్వాత పిత్తం ఉంటుంది, తర్వాత వాతం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ రోజులో కూడా మనం చెప్పుకోవడం అనేటటువంటిది మనకి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లాగే ఈ కఫ స్థానాలు ఇందాక చెప్పుకున్న వాటిల్లోనే ఈ కళ్ళు వస్తాయి, ఈ ముక్కులు వస్తాయి, చెవులు వస్తాయి, ఇవన్నీ నోరు కూడా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అట్లాగే ఊపిరితిత్తులు వస్తూ ఉంటుంటాయి. ఇవన్నీ కూడా ఈ కఫ స్థానాలు అనేటటువంటి మనం చెప్పుకుంటాం. వీళ్ళకి తైలమర్దన చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. తైలంతో, ఆయిల్తో మసాజ్ చేయటం అనేటటువంటిది చాలా చక్కగా ఉంటుంది. చిన్నపిల్లలందరికీ కూడా ఈ తైలంతో మర్దన చేసి కానీ మసాజ్ చేసి తర్వాత స్నానం చేయించాలి చిన్నపిల్లలకి. అందుకే చూడండి, సున్నిపిండి, పెసరపిండి, తర్వాత శనగపిండి, ఇలాంటివి ఈ కఫ నాశక, ఇలాంటివి వాడుతూ ఉంటారు. సోప్స్ వాడకుండా ఉండటం అనేటటువంటిదే కరెక్ట్. ఎందుకంటే దాంట్లో కాస్టిక్ సోడా అనేటువంటిది కలుపుతూ ఉంటుంటారు. ఈ కాస్టిక్ సోడా అనేటటువంటిది ఈ చర్మము మీద మనం ఎప్పుడైతే రుద్దుతుంటామో ఈ కఫము అనేటటువంటిది ప్రకోపించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం సోప్స్ అనేటటువంటిది అవాయిడ్ చేసి, పెద్దవాళ్ళైనా సరేనండి, ఈ కఫ తత్వం కనుక ప్రకోపించింది అనేటువంటిది కనుక మనకు తెలిస్తే మనం సబ్బుల్ని అవాయిడ్ చేసేసి చక్కగా పెసరపిండో, శనగపిండో, లేకపోతే సున్నిపిండి, చక్కగా దాంట్లో చాలా ఔషధాలు వేస్తూ ఉంటారు. వట్టివేళ్ళు, మంజిష్ట, కస్తూరి పసుపు, ఇలాంటివన్నీ కూడా దాంట్లో కలిపి చక్కగా మరబట్టిస్తూ ఉంటుంటారు, లేదా విసుస్తూ ఉంటుంటారు. ఇలాంటివి వాడుకుంటే ఇది తగ్గుతూ ఉంటుంది. ఈ తైలమర్దన అనేటువంటిది ఎక్కువగా ఈ తలకి చేయాలండి. పిల్లలకైతే తలకి, తర్వాత ఈ ఛాతికి, ఈ యొక్క పై భాగాలు ఎక్కువ చేయాలి. మిగతాయి కూడా చేస్తూ ఉంటారు, కానీ వీటికి అట్లాగే చెవులకి కూడా చక్కగా చేస్తూ ఉండాలి. చేస్తే తర్వాత ఈ చెవుల్లో కూడా వారానికి ఒకసారి 1-2 చుక్కలు ఆ తైలం అనేటువంటిది, నువ్వుల నూనె, ఆముదము, కొబ్బరి నూనె, ఇలాంటివి వేసుకోవాలి. వేసుకుంటే ఈ యొక్క కఫతత్వం అనేటటువంటిది ప్రకోపించినప్పటికీ కూడా, కాస్త ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి రుగ్మతలు రాకుండా ఉంటాయి అన్నమాట. అట్లాగే వీటిల్లో ఈ కఫతత్వాన్ని నిర్మూలించేటటువంటి వాటిల్లో నెంబర్ 1 బెల్లం. బెల్లము కఫాన్ని శుభ్రంగా తీసేస్తుందండి. దీంట్లో క్షారగుణం అనేటటువంటిది బాగా ఉంటూ ఉంటుంది. అది ఫాస్ఫరస్ ఉంటూ ఉంటుంటుంది. అంటే ఈ ఫాస్ఫరస్ అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ కఫతత్వము ప్రకోపించినప్పుడు శరీరంలో మనిషిలో ఫాస్ఫరస్ అనేటువంటిది తగ్గుతుందండి. తగ్గటం వలన దాన్ని పూరించటానికి ఈ బెల్లం అనేటటువంటిది వస్తూ ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయటానికి ఈ బెల్లం అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అట్లాగే రెండవది తేనె. మూడోది గోమూత్రం. ఇవి అన్నీ కూడా కఫ నాసికాలుగా మనం చెప్తూ ఉంటాం. అట్లాగే పసుపు, సున్నం, దాల్చిన చెక్క, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా ప్రథమ ర్యాంకులో
వస్తూ ఉంటాయి ఈ కఫతత్వం అనేటటువంటిది తగ్గటానికి. సపోజు వీటిల్లో వచ్చేటటువంటిది ముక్కులు కారుతూ ఉంటాయి. పీనస రోగాలు. పీనస రోగాలు అంటే ముక్కు కారటం, ముక్కు దిబ్బడ వేయటం, తర్వాత అదే రొంప పట్టేసింది అంటాం చూడండి, ఇవి తుమ్ము రావటం, ఇట్లా సైనస్ ఇక్కడ క్యావిటీస్ ఉంటాయి ఒక 6 జతలు, వీటిలో ద్రవం చేరుతూ ఉంటుంది. అవి చేరినప్పుడు ఏంటంటే తలంతా భారంగా ఉంటుంది, తల నాదుగా ఉంటుంది, ఈ శ్వాస సరిగా ఆడదు, వీటి వలన సరిగా నిద్ర కూడా పట్టదన్నమాట. ఇలాంటి ఏ ఇది ఉన్నా సరే మిరియాలను దోరగా వేయించి ఆ పౌడర్ చేయండి. పౌడర్ చేసి వయసును బట్టి 1 గ్రాము నుంచి, పిల్లలైతే 5-6 ఏళ్ళు అయితే 1 గ్రాము, పెద్దవాళ్ళు అయితే 2-2.5 గ్రాములు, అంటే ఒక పావు స్పూన్ కొంచెం పై ఎత్తును కూడా తీసుకోవచ్చు. ఆ యొక్క మిరియాల పొడి తర్వాత పెరుగులో కలుపుకుని దాంట్లో కొంచెం బెల్లం వేసుకుని 2 పూట్ల కనుక తింటుంటే ఈ సమస్తమైన పీనస రోగాలు, ముక్కు సంబంధించినటువంటి అన్ని కూడా సెటరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది అట్లాగే ఇవి ఈ కఫతత్వము అనేటటువంటిది జీర్ణాశయము, అన్నవాహికకు సంబంధించినటువంటి కేంద్రం అండి. ఇవి వాటిల్లో వచ్చేటటువంటి ఏదైనా సరే ఇవి తగ్గిస్తూ ఉంటుంది. అట్లాగే చెవులో చాలా మందికి పిల్లల్లో ఎక్కువగా చెవులో చీము వస్తూ ఉంటుంటుంది. దాంట్లో హాస్పిటల్కి వెళ్తే కర్ణబేరికి రంధ్రం పడింది అని ఇంకోటి అని చెప్తూ ఉంటుంటారు. కొన్ని వాళ్ళ మందులతో తగ్గుతూ ఉంటాయి. మనకు అక్కర్లేదండి. గోమూత్రం గనక రోజు ఒక 2 డ్రాప్స్ గనక చెవిలో గనక వేస్తూ ఉంటే ఒక 15-20 రోజుల్లో సంపూర్ణంగా ఆ చెవిలో రంధ్రం పడినటువంటిది ఇది తగ్గిపోతుంది. ఆ చీము తగ్గటం అనేటటువంటిది తగ్గిపోతుంది. అట్లాగే కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఈ గోమూత్రంతో తగ్గిపోతాయండి. కళ్ళు మంటలు, కళ్ళు ఎరిపెక్కటం, కళ్ళు పుసులుగడటం, ఇలాంటివి ఏవి ఉన్నా సరే గోమూత్రాన్ని చక్కగా ఒక కాటన్ బట్ట ముంచి అట్లా 1 డ్రాపు కంట్లో గనక వేస్తూ ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఈ గోమూత్రంలో క్యాట్రాక్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఒక 6 నెలలు మాత్రం 6 నెలలు రోజు గనక ఈ గోమూత్రాన్ని గనక ఒక్కొక్క డ్రాప్ గనక వేస్తూ ఉంటే క్యాట్రాక్ట్స్ కూడా క్యాట్రాక్ట్స్ అంటే శుక్లాలు కూడా కరిగిపోతుంటాయి. ఎవరైనా పరీక్ష చేసుకోవచ్చు ఇది వాస్తవమా కాదనేటువంటి. అట్లాగే రెటీనాకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా తగ్గుతాయండి. రెటీనాకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా తగ్గుతూ ఉంటుంటాయి. అట్లాగే ఉబ్బసం, ఆస్మా అంటుంటాం చూడండి, ఇవి తెల్ల జిల్లేడు పూలు మొగ్గలు అంటాం. తెల్ల జిల్లేడు మొగ్గలు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ జిల్లేడు పెడితే ఆ జిల్లేడు కాదు. మిగతా జిల్లేడు వైలెట్ కలర్ గా ఉంటుంటాయి, అవి కాదు. తెల్ల జిల్లేడు మొగ్గలు. ఒక మొగ్గకి 5 మిరియాలు వేయాలి. ఇప్పుడు సపోజ్ 10 మొగ్గలు మనం కోసాం అనుకోండి, 10 50 మిరియాలు వేసి మెత్తగా కల్వంలో నూరి వాటిని మన బఠానీ గింజంత మాత్రలు కనుక కట్టి చక్కగా నీడకు ఆరబెట్టేసి వాటిని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుని ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర గోరువెచ్చటి నీళ్ళలో గనక వేస్తూ ఉంటే ఉబ్బసం ఎంతో కాలం నుంచి ఉన్నటువంటిది ఆస్మా అనండి, ఉబ్బసం అనండి, బ్రాంకైటిస్ అనండి, ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. అన్నీ తగ్గుతాయి. దీంతో పాటు అనులోమ విలోమ ప్రాణాయామం కూడా రోజు 15 నిమిషాలు చేయండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. జీవితంలో మరలా వెనక్కి తిరిగి రావన్నమాట. అలాగే చాలా మంది పిల్లల్లో జలుబు, దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు దాల్చిన చెక్క పౌడర్ వయసును బట్టి 1 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు అవి, తర్వాత తేనె, ఈ 2 గనక కలిపి రోజు ఉదయము సాయంత్రము గనక పుచ్చుకుంటే ఆ యొక్క జలుబు, దగ్గు అనేటటువంటివి తగ్గిపోతాయండి. అట్లాగే కొంతమంది
ఈ దగ్గు లేకపోయినప్పటికీ ఆయాసపడుతూ ఉంటుంటారు. వాళ్ళకి మంచి పసుపులో తేనె కలుపుకొని చక్కగా 2 పూట్ల గనక కాస్త నాకుతూ ఉంటే వాళ్ళకి ఈ ఆయాసం అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగే ఇంకా జలుబు దగ్గులు అనేటటువంటి ఉంటే తులసాకుల్లో కృష్ణ తులసి కాండము ఎర్రగా ఉంటుంది. అట్లాగే 2 చిటికలు మంచి కొట్టుకున్న పసుపు, అట్లాగే దాంట్లో ఒక 5 మిరియాలు, ఇవన్నీ కూడా కషాయం కాయాలి. ఒక గ్లాసులో నీళ్ళలో వేసి సగంగా గ్లాస్ అయ్యే వరకు మరిగించి వాటిలో ఒక కప్పు సగం ఒక తడవ తీసుకోవటం, మిగతాయి అప్పుడు ఒక స్పూను సాయంత్రం దాకా తీసుకోవటం. ఈ విధంగా కనుక 2-3 రోజులు కనుక చేస్తే ఈ జలుబులు కానివ్వండి, ఈ దగ్గులు కానివ్వండి, ఇలాంటివి బాగా తగ్గిపోతూ ఉంటుంటాయి. అట్లాగే పిల్లల్లో ఈ కొంతమంది ఈ రొప్పు ఆయాసం ఇది వచ్చి డొక్కలు ఎగరేస్తూ ఉంటుంటారు. వీళ్ళకి మరి వెంటనే గనక తీసుకువెళ్తే ఆసుపత్రిలో నెఫ్లైజర్ పెట్టడము చాలా హంగామా జరుగుతూ ఉంటది. ఒక్క స్పూను గనక గోమూత్రాన్ని గనక తాగిస్తే ఒక్క రోజులో కంట్రోల్ అయిపోతాయి. గోమూత్రంలో అంత అద్భుతమైనటువంటి శక్తి. అయితే గోమూత్రం అంటే జెర్సీ ఆవులు కాదు సుమా, స్వచ్ఛమైనటువంటి నాటు ఆవు అయి ఉండాలి. నాటు ఆవుకి ఏంటి గుర్తంటే వాటికి మోపరం ఉంటుంది. అది హర్యానా ఆవా లేకపోతే గిరి ఆవా ఇంకో ఆవా అనేది మనకు దేనికైతే మోప్రం వెనకాల అట్లా ఎత్తుగా నందికి ఉన్న మోప్రం లాగా ఉంటుంది. అది నాటు ఆవు కింద మనం పరిగణించుకోవచ్చు. దాని మూత్రాన్ని మనం గనక ఒక స్పూన్ గనక అది పట్టేటప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం వదిలిన తర్వాత మధ్యలో మూత్రాన్ని పట్టుకోండి. ఒక గాజు సీసాలో గనక నిల్వ చేసుకుంటే 2-3 రోజులు కూడా దాన్ని వాడుకోవచ్చు అనమాట. ప్లాస్టిక్ వాటిలో మాత్రం చేయకూడదు అనమాట. అట్లాగే ఈ పిల్లల్లో ఇంకా ఈ దగ్గు జలుబు ఇలాంటివి వచ్చినటువంటి అప్పుడు ఒక 5 ml తమలపాకుని చక్కగా రసం తీయండి, దాంతో తేనె కలపండి. ఓ 5 ml తాగిస్తూ ఉంటే 2 పూటలు తాగిస్తూ ఉంటే జలుబు దగ్గులు అలాంటివి తగ్గిపోతుంది. అదే పెద్దవారికి అయితే దగ్గు వస్తుంది, కరక్కాయ త్రిఫలాల్లో చెప్పుకున్నాం, కరక్కాయి, తానికాయ, ఉసిరికాయ అని. వీటిలో కరక్కాయి కాస్త కాల్చండి, స్టవ్ మీద కాలిస్తే కరక్కాయలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి, ఔషధ గుణాలు. అవి ఆ పెచ్చులు ఆ గింజ తీసేసి ఆ పెచ్చుల్ని కాస్త బుగ్గన పెట్టుకుని మనం చప్పరిస్తూ ఉంటే పెద్దవాళ్ళకి ఇవి తగ్గిపోతూ ఉంటాయి. అట్లాగే కొంతమంది పిల్లల్లో ఈ జలుబు దగ్గులతో పాటు జ్వరం కూడా వస్తూ ఉంటది. ఈ 3 కలిసే ఉంటాయి. పెద్దవాళ్ళకేంటి, చిన్నపిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి. ఒక 10 వేపాకులు తీసుకోండి. 10 వేపాకులు, 5 మిరియాలు, ఒక పావు స్పూను మంచి పసుపు, ఈ 3టిని కలిసి కషాయం కాసండి. చక్కగా ఒక గ్లాసు నీళ్ళలో వేసి దాన్ని ఒక 1/2 గ్లాసు అయ్యేటట్టుగా చేసి దాన్ని 3 భాగాలుగా చేసి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఈ విధంగా మనం ఇస్తే ఈ జలుబు, దగ్గు, దాంతోపాటు ఈ జ్వరం ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఈ యొక్క త్రిఫలాలు చూర్ణము అనేటటువంటిది త్రిదోషాలని కూడా తగ్గించేటటువంటి గుణం ఉందండి. అది వాతం కానివ్వండి, పిత్తం కానివ్వండి, కఫం కానివ్వండి, 3 దోషాలని కూడా సమస్థితిలో తీసుకురా వచ్చేటటువంటిది అద్భుతమైనటువంటి శక్తి త్రిఫలాల్లో ఉంది. అయితే అనుపానం మార్చటం. అదే వాతం కలిగినటువంటి వ్యక్తికి అయితే ఈ త్రిఫల చూర్ణం అనేటటువంటిది రాత్రిపూట గోరువెచ్చటి నీరు లేదా కొంచెం వేడి నీళ్ళతో తీసుకుంటే వాళ్ళకి వాత దోషం అనేటువంటిది సమస్థితిలోకి వస్తుంది. అదే పిత్తము ప్రకోపించినటువంటి వాళ్ళకి మధ్యాహ్నం పూట మజ్జిగతో తీసుకుంటే పల్చటి మజ్జిగతో తీసుకుంటే ఈ పిత్త దోషం అనేటువంటి సమస్థితిలోకి తీసుకొచ్చేటువంటి గుణం త్రిఫల చూర్ణానికి, త్రిఫలాలకు ఉంది. అట్లాగే ఈ కఫ దోషాన్ని ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి కఫ దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఈ త్రిఫల చూర్ణాన్ని ఉదయం పూట తేనెతో తీసుకుంటే ఈ కఫ దోషం అనేటువంటిది నిర్మూలిస్తూ ఉంటుంది. అట్లాగే ఈ 3 దోషాలని సమస్థితిలో చేసేటటువంటిది తులసి కూడానండి. తులసిలో కూడా అలాంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నాయి. పలుసుని మజ్జిగలో కూడా అలాంటి అద్భుత
శక్తులు ఉన్నాయి. అట్లాగే పెద్ద ఉసిరి, వాటిల్లో కూడా ఉసిరి అంటే ఇదే, దీంట్లోనే ఇప్పుడు త్రిఫలాల్లోనే ఉసిరి కూడా ఒక పార్ట్ కాబట్టి దానికి కూడా ఈ యొక్క లక్షణాలు ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రపంచములో ఉన్నటువంటి అన్ని వ్యాధుల్ని కూడా ఈ యొక్క మహర్షులు ఏం చేశారంటే మనకు సరళంగా 3 కేటగిరీలుగా విభజించారు. సమస్తము ఈ త్రిదోషాల్లోనే ఇమిడి ఉన్నాయి. వెనక చూడండి, డాక్టర్స్ ఈ అల్లోపతి వైద్యం ఇంత ప్రాముఖ్యత చెందనప్పుడు నాటు వైద్యులు, ఆయుర్వేదిక వైద్యులే వైద్యం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు మనం ఏమీ చెప్పకుండానే నాడి చూసి వీళ్ళకి వైద్యం చేసేవాళ్ళు. అంటే నాడి చూడటంలో పరమార్థం ఏంటంటే ఇతను వాతం వైపు ఇతనికి ప్రకోపించిందా, పిత్తం ప్రకోపించిందా, లేదా కఫం ప్రకోపించిందా అనేది వాళ్ళకి ఆ నాడి యొక్క నడవడికని బట్టి వాళ్ళు తెలుసుకుని దానికి సంబంధించినవి ఇస్తే అతనికి ఉన్నటువంటి ఆ వాతానికో, పిత్తానికో, కఫానికో చెందినటువంటి సమస్త రుగ్మతలు కూడా సమస్థితిలోకి వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు కూడా ఎక్కడన్నా అరుదుగా ఉంటుంటారు ఈ ఇట్లా చూసి వైద్యం చేసేటటువంటి వాళ్ళు. ఇదివరకు నాకు తెలిసినంత వరకు గుంటూరు, హైదరాబాద్ నుంచి ఆయన పేరు ఏదో ఉందో, రామారావు గారు ఏదో ఉంది, ఆయన వచ్చి మనం ఏం చెప్పక్కర్లేదు, మీరేం చెప్పక్కర్లేదు, కూర్చోమనేవాడు. కూర్చోమని ఇట్లా జస్ట్ 1/2 సెకండ్, ఒక 1/2 మినిట్ చూసేవాడు. అట్లా పట్టుకుని వరుసనే లిస్ట్ చెప్పేసేసేవాడు, నీకు ఇదిగో పలానా 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 ఇవి ఉన్నాయి అనేటువంటిది. వాళ్ళు ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా ఫేస్ రీడింగ్ చూసి, ఆ స్ట్రక్చర్ ను చూసి, ఆ నాడిని చూసి వెంటనే అతనికి ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా చెప్పేసేవాళ్ళు. అట్లాగే ఆహార నియమాలు, జబ్బులన్నీ కూడా మనం తినేటటువంటి ఆహారం మీదే ఆధారపడి ఉన్నాయి. ఆహారాన్ని గనక ఎవరైతే చక్కగా మితంగా ఏది తినాలో అది గనక తింటూ ఎప్పుడు తినాలో అప్పుడు తెలుసుకొని ఆ మహర్షులు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలను గనక మనం పాటిస్తూ తూచా తప్పకుండా గనక మనం అనుసరిస్తే అసలు జబ్బులు బారిన పడేటటువంటి ఆస్కారమే లేదు. అంతా కూడా వైజ్ఞానికత ఎంతో ఉంది. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు చెప్పారు అంటే దాని వెనక సైన్స్ దాగి ఉంది. అవి ఇప్పుడు మన వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉన్నారు. అట్లాగే వీరికి కారము, వగరు, చేదు అనేటటువంటిది చాలా ఎక్కువగా తీసుకోవచ్చు, వాళ్ళకి సూట్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఈ కఫతత్వం కలిగినటువంటి వాళ్ళకి తీపి, పులుపు, ఉప్పు అనేటువంటిది ఎంత తగ్గిస్తే అంత మంచిదండి, ఎంత తగ్గిస్తే అంత మంచిది. అట్లాగే కూరగాయల విషయానికి వస్తే బీర, పొట్ల, కాకర, వంకాయ, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, కొత్తిమీర, పాలకూర, ముల్లంగి, గోంగూర, తోటకూర, మొక్కజొన్న, సోంపు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా హితకరమైనటువంటివి, చక్కగా తీసుకోవచ్చు, వీళ్ళకి మేలు చేస్తూ ఉంటాయి. అట్లాగే టమాటా, చిలకడ దుంప, దోసకాయ, గుమ్మడికాయ, అరటికాయ, వీళ్ళంతా కూడా వీటిని చాలా అరుదుగా తీసుకోవాలి. ఓ రకంగా వీళ్ళకి సరిపడవు అనేటటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు సొరకాయని కూడా చేర్చుకోవచ్చు. అట్లాగే వీళ్ళు ఎక్కువగా గనక చిన్న పిల్లలు ఎక్కువ తరచుగా ఈ జలుబులు, ఈ ముక్కు గారటాలు, ఈ రొంప, వీటికి దాని మీద ఛాతిలో గురగురమంటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి గనక మనం పెరుగులో కొంచెం బెల్లం గనక, బెల్లం అంటే ఇప్పుడు మార్కెట్లో దొరికేటటువంటిది ఈ పంచదారని రీసైక్లింగ్ చేసి వేసి బెల్లం, అది పనిచేయదండి. చక్కగా మీరు పంచదార కలవనటువంటి బెల్లాన్ని ఎక్కడ దొరుకుతుందో ఈ ఆర్గానిక్స్ అలాంటివి కొంతమంది చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. 10 రూపాయలు తెచ్చైనా సరే అవి సుమారు 100 రూపాయలు అలా ఉంటుంటుంది. మార్కెట్లో 70-60 రూపాయలకి వస్తూ ఉంటుంటాయి. అవి కాకుండా అలాంటి బెల్లాన్ని కనుక తక్కువ దాంట్లో వేసుకోవటం, అవి గనక ఆ బెల్లంలో గనక ఈ పెరుగులో గనక బెల్లాన్ని కలిపి తినిపిస్తూ ఉంటే ఈ తత్వం మెల్లగా మారిపోయి ఆ జలుబులు, దగ్గులు అనేటువంటిది రాకుండా ఉంటుంది. పిల్లలకి అలా చేయాలి. తర్వాత వీళ్ళకి పసుపు, ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా, అట్లాగే ఏదైనా గోమూత్రం బాగా వచ్చినప్పుడు గోమూత్రం కూడా వేసుకోవచ్చు. ఇలాంటివి కూడా మనం చేసుకుంటే వాటి నుంచి. అట్లాగే తులసి ఆకు, కృష్ణ తులసి ఆకు, పసుపు, శొంఠి, ఇవన్నీ కూడా ఈ యొక్క తేనె, ఇవన్నీ కూడా ఈ కఫ నాసికాలు అన్నమాట. ఇవి ముఖ్యంగా బెల్లం అనేటువంటి పరమస్థానంలో మనం చెప్పుకోవచ్చు అన్నమాట.
ఈ విధంగా మనం గనక ఆచరిస్తూ ఉంటే మనం ఈ కఫతత్వ బారిని పడకుండా, ఒకవేళ కఫతత్వం ఉన్నటువంటప్పుడు కూడా దాన్ని చక్కగా మనం సమస్థితికి తీసుకురావడానికి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఖచ్చితంగా బాడీకి కాస్త కోస్తో ఈ ఇప్పుడు ఎక్సర్సైజెస్, ఈ పిత్త స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ అవసరం. అయితే ఎక్సర్సైజ్ చేయటానికి ఇష్టపడరు కానీ వీళ్ళకి ఎంత చేసినప్పటికీ కూడా బాగా చెమటలు కారేటప్పుడు అంతవరకు కూడా వీళ్ళు చెయ్యొచ్చు. ఒక ఆరోగ్యం సమస్థితిలో ఉండాలి అంటే ఒక మందులే కాకుండా వాళ్ళ యొక్క జీవన విధానం కూడా సక్రమంగా ఉండాలి. మనం చాలా వాటిల్లో చెప్పుకుంటున్నాం. జీవన విధానం బాగుండాలి. శారీరకమైనటువంటి పెద్దవాళ్ళకైతే శారీరక ఎక్సర్సైజ్ వయసును బట్టి వాళ్ళ యొక్క శరీరం సహకరించేదాన్ని బట్టి ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి. దాంట్లో పాటు ఆహార నియమాలు పాటించాలి. ఎవరైతే ఈ 3 గనక తప్పకుండా ఆచరిస్తుంటారో వాళ్ళు రోగాల బారిన పడేటటువంటి ఆస్కారం అసలు లేనే లేదండి. కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా మీరు గ్రహించి ఆచరించి ఇలాంటి వీటి నుంచి మనం మన శరీరాన్ని కాపాడుకుంటూ మన అంతిమ లక్ష్యమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అని అంటే మనం ఈ శరీరం అనేటువంటిది చక్కగా సహకరించాలి. దానికి ధ్యానం అనేది నిరంతరము చెయ్యాలి. ఎన్ని విద్యలు ఎంత చదువుకున్నప్పటికీ కూడా ఈ ఆత్మ విద్య అనేటటువంటిది లేకపోతే అది గుండు సున్నా అండి. దానికి ఉదాహరణ ఏంటంటే నారదులు వారట 64 విద్యలు కళలు నేర్చుకున్నారట. కానీ అతనికి మనశ్శాంతి కరువు అయిందట. ఏంటబ్బా ఎన్నైతే కళలు ఉన్నాయో విద్యలు ఉన్నాయో అన్నీ నేర్చుకున్నాను, కానీ నాకు ఈ మనశ్శాంతి అనేటువంటిది అయినప్పటికీ కలగటం లేదు అనేటటువంటి దుఃఖం చెంది అతను ఈ యొక్క 64 కళలకు సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా ఒక మూటగట్టి తల మీద పెట్టుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళారంట. సనత్ కుమారులు గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడంట. చేసి స్వామి, నేను 64 కళల విద్యల్ని అభ్యసించాను, కానీ నాకు మనశ్శాంతి అనేటటువంటిది లేదు. దీనికి పరిష్కార మార్గం అని అడిగాడంట. అయ్యా, దీనికి పరిష్కారం కావాలి అంటే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య నేర్చుకోవాలి అన్నాడట. బ్రహ్మ విద్య అంటే ఏంటి అన్నాడంట. అదే ఆత్మజ్ఞానము అన్నాడంట. ఆత్మజ్ఞానం ఎలా వస్తుందని అడిగాడంట. జ్ఞానం వల్ల వస్తుంది అని చెప్పాడట. జ్ఞానం ఎలా వస్తుంది అన్నాడంట. ధ్యానం చేస్తే వస్తుంది అనేటటువంటిది చెప్పాడంట. మరి ఆ ధ్యానము అనేటటువంటిది ఏ ధ్యానం చెయ్యాలి అనేటటువంటిది అతనికి డౌట్ వచ్చిందంట. అప్పుడు పార్వతీ తల్లి పరమేశ్వరుని అడిగినప్పుడు, అయ్యా స్వామి, నిన్ను త్వరగా చేరుకోవాలి అంటే, నిన్ను ఆశ్రయించాలి అంటే ఏ విధమైనటువంటి ధ్యానం ఎలా చెయ్యాలి అంటే అప్పుడు ఆయన 112 ధ్యానసులని ఆయన బోధించాడట. దాంట్లో ఆనాపాన సతి అనేది మొట్టమొదటి ఉందంట. భైరవ తంత్రము శాస్త్రము అనేటటువంటిది బుక్ లో ఈ యొక్క 112 యొక్క ధ్యాన పద్ధతుల్ని వాళ్ళు వివరించారట. మన పత్రిజీ గురువు గారు అయినటువంటి పత్రిజీ గారు ఈ ఫస్ట్ లో ఉన్నటువంటి ఈ ఆనాపానసతిని అడాప్ట్ చేసుకుని మనకు బోధించారనమాట. మనం చేసేటటువంటిది ఉశ్వాస నిశ్వాసాలను గమనించడం అనేటటువంటిది అదే మనం అవలంబిస్తున్నాం. చాలా మందికి డౌట్, ఏ ధ్యానం చేయాలి, ఎలా చేయాలి, రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి కదా అని. ఎవరైతే మనం పూర్వీకులు మన గౌతమ బుద్ధుడు అట్లాగే మహర్షులు వీళ్ళందరూ కూడా ఇలాంటివి ఆచరించి, ఈ ధ్యానాన్ని ఆచరించి త్వరగా వాళ్ళు ఆత్మ జ్ఞానాన్ని పొందారు, బ్రహ్మ విద్య తెలుసుకున్నారు. అట్లాగే మనం కూడా దానికోసం మన లక్ష్యాన్ని మనం ఆత్మ జ్ఞానాన్ని మనం పొందాలి, మన మోక్ష మార్గాన్ని పొందాలి. ఇక మరుజన్మ ఈ బంధాల నుంచి విముక్తి కావాలి, మరుజన్మ అనేది లేకుండా ఈ జన్మలోనే అవన్నీ అనుభవించాలి అనేటటువంటిది. దేనికి మనం గమ్యం పూర్తిగా చేరాలి అంటే శరీరం సహకరించాలి. కాబట్టి మన తత్వాలను అనుసరించి మనం తీసుకునేటటువంటి ఆహార నియమాలు కానివ్వండి, శరీరానికి ఎక్సర్సైజ్ కానివ్వండి, ప్రాణాయామాలు కానివ్వండి, ఆరోగ్య సూత్రాలు కానివ్వండి పాటిస్తే మన లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా చేరుకుంటాం అనేటువంటిది మనం చేస్తూ వీటిలో
ఏది మంచో అవన్నీ కూడా గ్రహించి మీరు ఆచరిస్తారని తెలియజేస్తూ, ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మహా అవతార్ పిరమిడ్ ఫౌండేషన్ ఛానల్ వారికి ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ, సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదన్నా వీటిల్లో డౌట్స్ కానీ పోయిన ఎపిసోడ్ లో చెప్పినటువంటి ఇవి కానివ్వండి, ఇవి ఏమన్నా ఉంటే మీరు అడగండి. ఎప్పుడైతే ఇవన్నీ పాటిస్తామో మనం గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. గట్ హెల్త్ అంటే మన చక్కగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి చిన్న ప్రేగులకు సంబంధించినటువంటిది, వాటిలో చక్కగా గుడ్ బ్యాక్టీరియా అనేటువంటిది ఉత్పత్తి అయ్యి ఈ పోషకాలన్నింటినీ కూడా మనం గ్రహించేటటువంటి ఇది ఉండి వ్యాధుల బారిన పడకుండా మన యొక్క రెసిస్టెన్స్ పవర్ ని ఇంప్రూవ్ చేసుకోవటమే ఈ గట్ హెల్త్ అనేటువంటిది, మనం ఆరోగ్యం అనేటువంటిది మనం చెప్పుకుంటుంటాం. అది బాగుండాలి అంటే ఇవన్నీ కూడా మనం చక్కగా ఆచరించుకోవాలని తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు అద్భుతమైన విషయాలు, కఫదోషము యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ తీరుదిన్ను ఏంటి, అలాగే దానికి ఎటువంటి మందులు నివారణ చేయాలి, హోమ్ రెమెడీస్ కానీ తీసుకోవాలి, అద్భుతంగా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని లక్షణాలు సార్ మొదటి దాంట్లోనూ కనిపిస్తున్నట్లుంటాయి, అదే ఇవి మనకున్నాయి అనిపిస్తుంది. రెండోది చెప్పినప్పుడు అది మనకున్నాయి అనిపిస్తుంది. మూడోది చెప్పినప్పుడు అది మనకున్నాయి అనిపిస్తుంది. ఎట్లా సార్? అంటే ఒక వ్యక్తికి ఒకటే ఉండాలనేది లేదండి, 2 ఉండొచ్చు, 3 ఉండవచ్చు. అందుకే వీటిల్లో మూడింటిని సమస్థితిలో చేయడానికి ఈ త్రిఫల చూర్ణము వాడుకోవచ్చు అని చెప్పాం, మజ్జిగ వాడుకోవచ్చు అని చెప్పాం, ఆవు నెయ్యి వాడుకోవచ్చు అని చెప్పాం. ఇలాంటివి ఆ 3 గనక ఉన్నట్టు ఒకటే ఉండాలని ఏమి లేదు. ఒక వ్యక్తికి 1 లేదా 2 లేదా 3 కూడా కలిసి ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. త్రిఫల చూర్ణం అయితే ఒకసారి ఏమో పెరుగులో అన్నారు, ఒకసారి నెయ్యి తేనెలో కలుపుకోమన్నారు, ఒకసారి అంటే ఇప్పుడు వాతము తగ్గాలి అని అంటే వేడి నీళ్ళతో రాత్రిపూట, పిత్తము తగ్గాలి అంటే మధ్యాహ్నం పూట మజ్జిగలో, అదే కఫం తగ్గాలి అంటే ఉదయం పూట తేనెతో తీసుకోవాలి. ఈ అనుపానాల మార్పు, టైమింగ్స్ మార్పు. అది సహజంగా చిన్నపిల్లలకి త్రిఫల చూర్ణం తీసుకోవాల్సినంత అవసరం ఉండదండి. వాళ్ళు ఉసిరిగా పొడితోనే వాళ్ళకి సరిపోతూ ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి వాటితో సరిపోతుంది. 14 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి ఈ త్రిఫల చూర్ణం కానివ్వండి, ఉసిరి, కరకాతానికాయలు అవసరం అవుతుంది. మాస్టర్స్, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. సార్ ఒక్కొక్క లక్షణాల గురించి 3 వారాల నుంచి చాలా అద్భుతంగా వివరించారు. చక్కగా మనకు ఇంట్లో నివారణలు కూడా ఇస్తున్నారు. మీకు ఎవరికైనా ఇందులో ఏమైనా సంబంధించిన సమస్య ఉన్నా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. వీడియోస్ ఆన్ చేసుకోండి. చాలా సవివరంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్స్ మీకు. తర్వాత ఇంకోటి ఏంటంటే త్రికుటి చూర్ణం కూడా తేనెతో తీసుకున్నప్పుడు మన కఫం తగ్గుతుందండి. అవునవును, అదొకటి. ఇంకోటి త్రికుటి చూర్ణం ఒకటి, తర్వాత మిరియాలు, సొంటి, పిప్పళ్ళు. మిరియాలు, సొంటి, పిప్పళ్ళు ఇవన్నీ కూడా కఫనాశకాలే. అవును, ఇందాక మనం చెప్తున్నాం మిరియాలు కానీ బెల్లంతో కానీ తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది. ఇంకోటి మీకు ఇది కూడా ఏదంటే తాళసాది పత్ర చూర్ణం కూడా. అవునవును, అవును, తాళసాది చూర్ణం పనిచేస్తాయి. అది ఆయుర్వేదిక్. అవును, అది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేయలేదులేండి. జనరల్ గా మనం న్యాచురల్ గా ఇంట్లో దొరికేటటువంటి వీటిని గురించి చెప్పుకురావడం జరిగింది. అదే ఇప్పుడు త్రికుటి కూడా మన ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి త్రికుటక చూర్ణం కూడా మన ఇంట్లో ఉంటుంది. పిప్పళ్ళు మాత్రం వాడేటప్పుడు కొద్దిగా వేపాలండి, వేడి చేయాలి. వేడి చేస్తే దాంట్లో దోషం అనేటువంటిది పోతుంది. పిప్పళ్ళు ద్వారగా వేయించాలి.
అది ఆ, అవైనా మిరియాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయిస్తే వాటిలో ఉన్న దోషం అంతా కూడా పోతుందండి. అందుకే సొంటిని కూడా మనం కాలుస్తాం చూడండి స్టవ్ మీద, ఆ నిప్పుల్లో కాల్చేస్తే చక్కగా మెత్తటి పౌడర్ అవుతుంది. అవును. ఒక ధనియాలు మాత్రం వేపకూడదు, వాటిని మామూలుగానే యాజ్ గా ఎండబెట్టేసి పొడి చేసుకోవచ్చు. మిగతా అన్ని కూడా కొంచెం వేడి చేస్తే వాటి దోషాలు పోతాయి. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అందరు చేయండి, ఎవరికి ఏం డౌట్స్ లేదా? ఎస్, నరసింహ గారు. నమస్కారం మాస్టర్. రైస్ నమస్కారం. ఐస్ క్రీమ్స్ చల్లటి వస్తువులు వాళ్ళు మానేయాలి. ఏమండి? కఫం ఉండే వాళ్ళు చల్లటి ఆ. వస్తువులు మానేయాలి. ఐస్ క్రీమ్స్ అలాంటివి తింటారు చూడండి. ఆ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి మానేయాలి. లేదు ఒక్కోసారి తినాల్సి వస్తే వెంటనే వేడి నీళ్ళలో ఆవు నెయ్యి గనక ఒక స్పూన్ కలుపుకుని తాగేస్తే ఆ యొక్క దోషం పోతుంది. అసలు మానేయటం అనేది ఉత్తమ పద్ధతి అది. అదే రెండోది ఏమిటంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారు. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవటం, లేకపోతే ఫ్రిడ్జ్ లో ఐస్ వేసి. అసలు ఫ్రిడ్జే వాడకూడదండి. ఆరోగ్య సూత్రాల్లో చెప్తే అసలు ఫ్రిడ్జ్ అనేదే మంచిది కాదు వాటిల్లో పెట్టుకుని తినేటటువంటి. అందుకే ఇందాక ఒక మాట వాడింది, ఆరోగ్య సూత్రాలు మన ఋషివర్యులు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలను పాటించాలనేటటువంటి. ఇప్పుడు మనం ఉన్న అరగంటలో అన్నిటినీ మనం ఇంట్రడ్యూస్ చేయలేం. చేయాలి అంటే కనీసం 1 డే క్లాసు పడుతుంది A to Z చెప్పుకోవాలని. అందుకని అంటే అసలు ఫ్రిడ్జే మంచిది కాదు. ఫ్రిడ్జ్ లో ఓవెన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ అసలు వాటిల్లో మంచిది కాదు. ఒకవేళ వాడాలి తప్పనిసరి అంటే ఫ్రిడ్జ్ లో నుంచి ఆ వస్తువులు తీసి 48 నిమిషాలు బయట పెట్టి సమస్థితి ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇలాంటి కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి కానీ ఎప్పుడన్నా ఈ పిల్లలు బాగా క్రేమ్తో ఊరుకోక తాగితే వెంటనే వాళ్ళకి వేడి నీళ్ళలో స్పూను నాటు ఆవు నెయ్యి కలిపేసి ఇచ్చేస్తే దాని యొక్క దోషం అనేటువంటిది పోతుంది. ఇది కూడా బాగుంది సార్, ఎందుకంటే పిల్లల విషయం కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. చాలా ఇబ్బంది అండి, బాణం వేస్తారు, మొండికేస్తారు. అవును అవును. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఇట్లా చేసుకోండి అని చెప్పచ్చు అనమాట. అవును అవునండి. బాగుంది. ఓకే, నరసింహులు గారు మాట్లాడండి సార్. నమస్కారం మాస్టర్. నమస్తే నమస్తే. మాస్టర్, ఇప్పుడు జలుబు చేసినప్పుడు ఎక్కువ గొంతులో మంటగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఏం తీసుకుంటే బాగుంటుంది మాస్టర్? గొంతులో మంట అనేటటువంటిది ఏంటంటే, ఈ మంట ఏదైనా సరే పిత్తము కూడా ఉంది వాళ్ళకి, కఫంతో పాటు పిత్తము కూడా ఉంటుంది. అది వాళ్ళు ఏం చేయాలంటే సహజంగా మనమేమో ఈ యొక్క కొబ్బరి నీళ్లు చలవ చేస్తాయి. వినండి నేను చెప్పేది ఏమండి, కొబ్బరి నీళ్లు చలవ చేస్తాయి. కానీ చలవ చేసేటటువంటివి ఈ జలుబు వాళ్ళకి వేస్తే ఇంకా ఎక్కువ జలుబు చేస్తుంది అనేటువంటిది మనకి ఉంది. కానీ ఇక్కడ కఫతత్వంలో కరుగుట అనేటటువంటిది కూడా ఒక లక్షణం ఉంది. ఇప్పుడు సపోజ్ వెన్నపస్సు ఉంది, వేడికి పెడితే ఏమవుతుంది, కరిగిపోతూ ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే వేడివి ఏదన్నా తాగితే ఈ జలుబు వీళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుందని వేడి కషాయాలు ఎలాంటివి ఇస్తుంటారు. ఈ వేడి చేయటం వలన లోపల ఉన్నటువంటి కొంత పదార్థము కరిగి దానికి అవుట్లెట్ కోసం ఈ ముక్కులు గుండా బయటకు వచ్చేస్తుంది. దాన్నే మనం జలుబు అంటుంటాం. వీళ్ళకి ఏం చేయాలి అంటే కొబ్బరి నీళ్లు ఉదయం 12 గంటల లోపల పొద్దున పూటే తాగించాలి వీళ్ళకి. కొబ్బరి నీళ్లు పొద్దున పూట తాగిస్తే కొబ్బరి నీళ్లు చలవ చేస్తాయి. అవే కొబ్బరి నీళ్లు సాయంత్రం తాగిస్తే వేడి చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళకి అలా చేయాలన్నమాట. ఇది అట్లాగే పిత్తాన్ని తగ్గించేటటువంటిది కూడా మనం చెప్పుకున్నాం, ఆవు నెయ్యి. అలాంటిది ఆవు నెయ్యి కాస్త వాడుకోవాలి. వాడుకుని ఇవి ఇప్పుడు చెప్పుకున్నటువంటి కొబ్బరి నీళ్లు కనుక తాగిస్తే ఆ జలుబు తగ్గుతుంది, ఆ మంట తగ్గుతుంది. అంటే ఇక్కడ 2 ప్రకోపించాయి, ఒకటి కఫము, 2 పిత్తము. ఇందాక మేడం గారు అడిగారు, అన్ని విషయాలు అన్ని కూడా దాంట్లోనే 3 ఉన్నట్టు 2 ఉన్నట్టు మాకు అనిపిస్తుందండి అనేటటువంటి. అది అలా మంట ఏదైనా సరే, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కడొచ్చినా దేంట్లో వచ్చినా అది పిత్తము వలన వస్తుంది. పిత్తము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి.
ఓకే మాస్టర్. మాస్టర్ ఆ, ఇంకొకటి, ఎక్కువ చెప్పండి. నిద్రించేటప్పుడు గొరక ఎక్కువ వస్తుంటాయి మాస్టర్. గురక గురక అది. నిద్రించేటప్పుడు గురక వస్తే ఏంటంటే దానికి పెందలకడ తినటం అనేటువంటిది ఒకటి ముఖ్యమండి. సాయంత్రం మితంగా ఓకే. పెందలకడ 6:30, 7 లోపలే తినేసేయాలి. తర్వాత పడుకునేటప్పుడు నాటు ఆవు నెయ్యి 2 ముక్కుల్లో 2 డ్రాప్స్ గనక వేస్తూ ఉంటే ఒక 15-20 రోజుల్లో గురక అనేది తగ్గిపోతుంది. చూడండి, ప్రాక్టికల్ గా చూసి మళ్ళీ నా నెంబర్ ఉంటది, తగ్గకపోతే నాకు ఫోన్ చేయండి. ఓకే మాస్టర్. ఓకే. నాటి ఆవు నాటు నెయ్యి నెయ్యి ముక్కులు. మాత్రమే మాస్టర్. నాటు ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి ఓకే మాస్టర్, దొరుకుతుంది మాస్టర్ ఇక్కడ. దొరుకుద్దండి. కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ కానీ మనం ట్రై చేస్తే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు అన్ని కిలో దొరుకుతున్నాయి. వచ్చి ఏం ఇబ్బంది 3,500 మాస్టర్. ఏమండి? ఒక కిలో వచ్చి 3,500 రూపాయలు అమ్ముతారు. ఉందండి, ఉంది. కాకపోతే అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, సపోజ్ మేము 30 సంవత్సరాల నుంచి అచ్చగా ఆవు పాలే వాడుతుంటాం. ఇప్పుడు మేము తెచ్చుకునే ఆవు పాలలో ఒక వారం రోజులకి గిద్ది నెయ్యి వస్తూ ఉంటది. మనం కాచి చక్కగా తోడు పెట్టుకుని వారం రోజుల తర్వాత దాన్ని మజ్జిగ గనక చిలికితే, అలాంటిది ఏంటంటే ఇవి ఔషధ గుణాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇలాంటి వాటికి అలా వాడుకోవడం బెటర్. ఇప్పుడు 100-110 రూపాయలు పెడితే లీటర్ ఇస్తున్నారు. ఒక వారం రోజులు పోయించుకుంటే అవును మనకు మాస్టర్. కావాల్సిన 100 ml వస్తుంది కదా నెయ్యి. సరే. అదే అందుట్లో ఆవు ప్రోడక్ట్స్ చాలా మంచిది. త్రిదోషహరం అన్ని, ఆవు నెయ్యి కానివ్వండి, ఆవు పెరుగు కానివ్వండి, ఆవు మజ్జిగ కానివ్వండి, ఇవన్నీ. కొంతమంది అమ్మో ఆవు పాలు ఆవు ఇది అయితే వేడి చేస్తాయి అని అంటారు. ఆ ఐడియా ఉందా మీకు కూడా అట్లా అంటారనేటటువంటిది? విన్నాం సార్. అంటారు మాస్టర్. కానీ నేను తెలియనప్పుడు ఒక 35 సంవత్సరాల క్రితం ఒక హిమాలయాల నుంచి ఒక గురువు గారు, ఒక సాధువు గారు వచ్చారండి. ఒక ఆయన వస్తే ఆయన అచ్చగా ఆవుని పెట్టుకుని నాటుని అది అవి తాగుతుండడు. వారానికి ఒకసారి అంత అన్నం తింటాడు అంతే. మిగతాడప్పుడల్లా ఆవు పాలతోనే ఆయన ఏదో చెట్లు ఎక్కువ పౌడర్ కొంచెం కలుపుకుని తాగుతూ ఉంటాడు. చక్కగానే మనిషి బాగానే ఉంటాడు పౌష్టికంగానే. నేను అన్నాను, ఏమండి ఆవు పాలు తాగండి అంటున్నారు, ఆవు పాలు వేడి చేస్తది కదా అని అన్నాను, అందరూ అవును మాస్టర్. అనుకున్నట్టుగానే. అంటే ఆయన అన్నారు, ఎవరు చెప్పారు అన్నాడు. చెప్పేది ఏముందండి, చాలా మంది అంటుంటారు అని అంటేనే, అలా కాదు, ఆవులు శీతల తత్వం కలిగినటువంటివి, గేదెలు ఉష్ణతత్వం కలిగినటువంటి, అందుకని ఆవులకి గనక వస్తే కాస్త వర్షంలో ఉండలేవు, నీళ్లు తెలితే పారిపోతుంటాయి. గేదెలు యొక్క శరీరంలో బాగా విపరీతమైనటువంటి వేడి ఉండటం వల్ల అవి గంటల గంటలు నీళ్లలో పడుకుని బయటికి రావు. ఇదే తేడా, మీరు తెలుసుకోండి, మీరు గమనించండి, నేను చెప్పింది సరిపోయిందా దున్నపోతు లేదా? మీద మాడబడినట్టు ఉంటారు. అలాగే మరి మాకు ఇప్పుడు నేను చెప్తున్నా, 30 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. మాకు వేడి చేయటం అలాంటివి అనేది అసలు అసలు తెలియదు, ఎరగం అసలు. అదే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా యద్భావం తద్భవతి అని మనం ముందుగానే అది వేడి చేస్తే చేసినట్టే ఉంటది. అదే చాలా మంచిది. ఇప్పుడు త్రిదోషాలని సమస్థితిలో తీసుకొస్తాయి ఇవి. ఆవు పాలు కానివ్వండి, ఆవు పెరుగు కానివ్వండి, ఆవు మజ్జిగ కానీ, అసలు దాంట్లో వేస్ట్ అయ్యేటటువంటిది ఏమీ లేదు. అవును మాస్టర్. ఆవు పేడతో చక్కగా కచ్చి చేసుకుని పళ్ళు తోముకుంటే పళ్ళు పుచ్చవు, బ్రహ్మాండంగా ఉంటాయి. మనం జీవించినంతకాలం పళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి. పేస్టులతోనే అన్ని పోతాయి, పుచ్చిపోతాయి, అన్ని రకాల ఎన్ని రావాలి అన్ని వస్తుంటాయి. అలా అంత బాగా పని చేస్తాను. ఖాళీ ఉంటే అసలు ఒక ఆవుని ఆవు పెంచుకుంటే. మూత్రం కళ్ళలోకి చెవులలోకి అన్నారు కదా సార్, అది ఒక్కొక్క ఏదండి? చుక్క తీసుకుంటే సరిపోతుందా? ఒక్క చుక్క. చెవుల్లో అయితే 2 డ్రాప్స్ వేయచ్చు, కంట్లో అయితే ఒక్క చుక్క వేయచ్చు. ఒక చుక్క. ఎలా సార్ అది వేసుకునేదానికి ఏదైనా మనం పిల్లర్ లాంటివి తీసుకోవాలి? ఏం అక్కర్లేదమ్మా, ఒక కాటన్ లాంటిది ఒక క్లాత్ కానీ, లేకపోతే ఇంకు పిల్లర్ కానీ తీసుకుని లేదా బట్ట అయినా సరే దాన్ని ముంచి అట్లా మనం పిండితే ఒక డ్రాప్ పడుతుంది. మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో వాటిలో ఎందుకనే భావంతో కాటన్ బట్ట తీసుకుంటే సరిపోతుంది. చెవుల్లో అయితే ఇంకు మామూలుగా యూరిన్ వేసుకోమంటే వేసుకునేదాన్ని సార్. మరి ఇలా చేత్తో వేసుకోవడం వల్లనో ఏమైందో తెలియదు కానీ ఇచ్చింగ్ వచ్చి ఎర్రగా అయిపోయింది అనమాట. అది ఏ నూనె వేశారమ్మా? లేదు సార్, మామూలు మన మూత్రమే వాడచ్చు. గోమూత్రమే వేస్తే ఎర్రగా అయిందా?
లేదు మనదే, మన వాడు అంటే సార్ పొద్దునే ఆహా. మాకు మూత్ర చికిత్స అని చెప్తారు కదా, ఆ, ఆ, ఆ. అది ఎర్రగా రావడము, కొంచెము ఇచ్చింగ్ రావడము అయింది. ఆహా. ఎందుకు ఏం చేయడమో నాకు అర్థం కాదు. అంటే చేత్తో ఇట్లా వేసుకోవడం అనే ఏదో అని అది చేత్తో వద్దమ్మా, చేత్తో వద్దు. లేదా ఇంకు పిల్లరు వాడండి. ఇంకు పిల్లర్తో ఒక డ్రాప్ అట్లా వేసేసి ఏ, 4 రోజులు ఆగి మరలా వేయండి. అట్లా అంటప్పుడు అట్లా అంటే కొంతమందికి ఏదన్నా అరుదుగా అవి కొంచెం పడకపోయినా కూడా ఎర్రగా అవటము, బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని మనం అవాయిడ్ చేసి ఇంకో ప్రత్యామ్నాయాన్ని మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకు నూనె వేసుకోవచ్చు. నువ్వుల నూనె వేయొచ్చు వారానికి ఒకసారి చెవుల్లో. ఆముదం వేయొచ్చు. వెనక్కి వేసేవాళ్ళండి అవును ఆముదము, సార్. నువ్వుల నూనె ఇవన్నీ. ఆ, చక్కగా చెవుల్లో వేసి పిల్లల్ని తలంటడానికి ముందే చెవుల్లో వేసి పత్తి పెట్టేవారు. ఆ అప్పుడు పత్తి చక్కగా పెట్టేసి విందు ఆ శక్తి. తర్వాత తలంటేది ఒళ్ళంతా మర్దన చేసుకునేది. అవునవును, అవునవును, అవును. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు మాకు. వాతము, పిత్తము, కఫం మెయిన్ అంతా అన్నట్టు మీరు అన్నట్టు అన్ని దాంట్లోనే ఉన్నాయి. ఉన్నాయండి. అవును, సమస్తం దాంట్లో దాంట్లోనే ఉంది. అట్లా అవునవును, మూడు అవును, సమగ్రంగా పూర్తిగా తెలుసుకున్నామంటే ఇంకా అవును, వాటికి ఏం రెమెడీస్ సాధ్యమైనంత వరకు 90% రోగాలన్నీ కూడా మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు. అవును. ఎందుకంటే ఇప్పుడు ఆవు మూత్రం ఇప్పుడు చికిత్స అరుదుగా ఉన్నటువంటి క్యాన్సర్స్ కూడా అది బాగా ఉపశమనం ఇస్తుందండి. రోజు గనక చక్కగా తాగుతూ ఉంటే క్యాన్సర్ కూడా తగ్గేటువంటి రాస్తారు. అవును మాస్టర్, అంత విన్నా నేను. అది క్యాన్సర్ తగ్గిందని కూడా నిరూపణ అవునండి. గురుగారు. అవునండి, అవును, అవును. అవును సార్. ఆవు మూత్రము తీసుకోవడం వల్ల ఆ శరీరమే అసలు ఇంకా అద్భుతంగా తయారైపోతుందండి. అలా అవునండి. తయారైపోయి వాక్షేత్రము అనేది కూడా శుద్ధి అయిపోయింది. మా అవును. ఏరియాలో చెప్పేవాళ్ళు, ఎవరో ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన ఆ, ఆయన పేరే ఆ గోమూత్ర స్వామి అంట. ఆయన ఆహా. ఎట్లా అంటే చెప్తే అది వాస్తవం అయిపోతుంది అని ఒక ఇది. ఆయన జోలికి అది. ఎవరు పోయేవాళ్ళు కాదు. ఏదన్నా ఇట్లా జరగాలనుకున్నా ఆయన దగ్గరకు ఏదో మాట్లాడము, కలిసి రావడము చేసేవాళ్ళని. ఏంటంటే వాక్షేత్రము ఆయనకు అంత శుద్ధి అయిపోయింది, అంతేనండి. ఇంకా అవును, అది. వాస్తవ రూపంలోకి వచ్చేస్తుంది. అవునండి, అవును. ఇట్లా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అండి ఇప్పుడు వాక్స్ శుద్ధి, నోట్లోంచి మాట ఒక మంత్రం లాగా, మందులాగా పనిచేస్తుంది. నేను స్వయంగా కూడా చూశానండి. చిన్నకాక అని గుంటూరు జిల్లాలో మంగళగిరి దగ్గర చిన్నకాక అని ఉంది. రామకోటయ్య తాతగారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన 1991 దాకా ఉన్నారు. అందరినీ బాబు గారు అంటుంటారు. ఏమి లేదు బాబు గారు, ఇవాళ నుంచి నీకు సర్దుకుంటది, బాగానే ఉంటది అనేవాళ్ళండి. వాళ్ళకి అంతటితో తగ్గిపోయాయి అంటే. అలాంటి ఆయన నోటు వాక్కే మంత్రం లాగా పనిచేస్తూ ఉండేదన్నమాట. అది. ఉమ్, అలాంటి మహానుభావులు ఆ, ఉన్నారండి. మనకు తెలియదు కానీ. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతమైన విషయాలను మాకు తెలియజేయడం ద్వారా ఇంకా ఇంకా తెలియని విషయాలు ఇంకా ఎన్నో మనం తెలుసుకోగలిగాము. దానికి ఇది వస్తే ఎట్లా అంటే దానికి ఇంట్లోనే చిన్న చిన్న దానిలతోనే చక్కగా ఉపాయంగా చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా మాకు వివరించినారు 3 వారాలు అద్భుతమైన విషయాలను. ఆ, ఓకే మాస్టర్స్, మనందరం కూడా ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయాలండి. ఎలా అంటే ఇట్లా సమస్యలతో ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో బాధపడుతూ ఉంటారు కదా. అవును, ఇది అవును, మనం షేర్ చేయడం ద్వారా వాళ్ళలో ఉండే ఏమైనా సమస్య అనేది విని వాళ్ళు దాని యొక్క పరిహారం చేసుకోగలుగుతారు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మహావతార్ టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ, అలాగే మహావతార్ టీవీ ఛానల్ సంప్రదించాలనుకుంటే 9686618024 అనే నంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభరాత్రి. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. అంతవరకు సార్. థ్యాంక్ యూ.